అవురా లంగ వాడుకోవు పైసలు ఎగ్గొట్టి ఎన్ని రోజులు తిరుగుతావురా నువ్వు వేడుంటే ఆడికి వస్తావు బిడ్డ నీకు ఇజ్జత్ ఇస్తావు ఇలా నీ ఆఫీస్ ఉంది కదా నీ ఆఫీసర్కి చెప్తావు ఈ ఎంప్లాయీస్ అందరికి చెప్తావు నీ సంగతి కొడుక్క అవు సౌకర్య పద్ధతి లేదు పాడలేదా ఎట్లా పడితే అట్నే తిరుగుతాను నీ బోడి 10,000 కడతా చూడు ఒక నెల లోపట్ల కడతా చూడు నా సాలరీ ఎంత అనుకుంటున్నావు అవురా ఎవరు లంగ వాడుకోవు ఎన్ని రోజులు చెప్తావురా ఈ ముచ్చట ఇలా కడతా అలా కడతా అని కట్టేది రేపు పిక్కలేదు ఇలా కట్టు కొడుక్క కట్టు నేను చూస్తే బాత్రూంలకు కూడా వచ్చి అడిగేటట్టున్నావు ఇత్తపో సౌకర్యం ఎటు పోతాయి పైసలు మన మనం ఇత్తపో ఒక నెల లోపు కడతాపో ఒక నెలలోపు కాదురా 10 రోజుల్లోపు కట్టపోయినావు అనుకో సింత సెట్ బరిగి ఇరిసి సంపితే మళ్ళీ ఊరంతా తిరగాలి ఏమనుకుంటాను కట్టు ఒక 10 రోజుల్లోగా కట్టు నీ సాలరీ ఎంతనో నాకు తెలియదు ఒక 10 రోజుల్లోగా కట్టు లేకపోతే నువ్వు నీ జాబ్ ఉరుకుతుంది చూడు 10 రోజులు లేదు కానీ ఒక 20 రోజులు చేసుకో సౌకర్యం మరుతో కానీ 20 రోజులు చేసుకో మన నెలలో మనం గట్లా చేస్తావా 20 రోజులు లేదు 30 రోజులు లేదు 10 రోజులు అలా కట్టు సరే తీ సౌకర్య ఈ ఏడనే గుర్తా కానీ అదే మరి ఇంటికాడ 2 బీరకాయలు 4 ఆనకాయలు వెళ్ళినాయి మరి తీసుకురమ్మంటావా అండుతుంది అండుతుంది మా కాంతవ్వ మా అండుతుంది తీసుకురా అయ్యో నువ్వు కాంతవ్వ గురించి మాట్లాడుతున్నావా అని చచ్చిపోయిన లక్ష్మీపతి భార్య సుశీల గురించి నేను మాట్లాడతాను మరి అడిగమంటావా ఈడిగమంటావా ఈ ముచ్చట నీకు ఎట్లా ఎరకరా సుశీలకే అయిపోయిగా నువ్వు కాంతవ్వకి నేను కొనుక్కోపోతా కానీ అన్నట్టు కాంతవ్వకి ఇట్లా చెప్పావు మరి సౌకర్యం అన్నాడని సుశీలకి ఇపో నువ్వు నేను కాంతవ్వకు టమాటాలు మిరపకాయలు తీసుకుపోతా సరే సౌకర్య సుశీలవ్వకే ఇస్తా కానీ మన పైసలు మాత్రం ఒక నెలలోపు కడతా సరేనా ఒక నెలలోపు అయితే కడతా ఏమనుకోక ఇక జర ఇప్పుడు బాగా ఇబ్బంది ఉన్నది పైసలకు సరేరా నీకు ఎప్పుడు వెళ్తే అప్పుడే కట్టు పైసలు సరేనా ఈ సుశీల విషయం అయితే వాళ్ళకి చెప్పకు మరి ఉంటాను నేను పోతాను మరి సరే సౌకర్య సరే ఇక నేను కూడా వస్తానబ్బా నా పని అయిపోయినట్టే ఇక అదైతుంది అబ్బా అటని ఇటని ఇంటి దాకా నీ బండి మీద వస్తానా ఇంత ఆటో ఛార్జ్ బండి తెచ్చినావా కారు తెచ్చినవి నీకు పైసల పిస్తానం బాగుందిరా బాగుంది పైసల పిస్తానం హాయ్ ఫ్రెండ్స్ ఇక మేము పోతున్నాం మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి మరవకుండా లైక్ షేర్స్ అయితే వేయరు మరి